ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ముడుపులు ఇచ్చినా పుచ్చుకున్న వారి గుట్టు విప్పనుంది. హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్టు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ECIR నమోదు చేసింది. అతి త్వరలోని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనుందని తెలుస్తోంది. ఇప్పటికే సిబిఐతో సహా ఏసీబీ విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 36 మందిపై ఛార్జ్షీట్ దాఖలైంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు తేల్చింది. ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఈడీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంతో పాటు ఆ ప్రపంచాన్నే ఒక కుదిపేసిన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులలో ఏదైతే కొవ్వు అవశేషాలు జంతు అవశేషాలకు సంబంధించిన కొవ్వు కలిసింది అన్న ఆ వార్త ప్రపంచాన్ని ఒక కుదిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు ప్రసాదాలలో ఆ కొవ్వు ఆ జంతు కొవ్వు అవశేషాలు కలిశాయి అన్న తర్వాత ఒక్కసారిగా అందరూ అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది బాధపడిన పరిస్థితి ఉంది. కొంతమంది నేటికి కూడా అక్కడ ఏమి జరిగింది, ఏమి జరగబోతుంది, ఏమి జరిగింది అనేది బయటకు వస్తుంది అనేది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారన్న దాంట్లో సందేహం లేదు. తమ సొంత కుటుంబంలో ఏదన్నా బాధాకరమైన అంశం జరిగితే దానికి సంబంధించి ఎలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారో దానికి రెట్టించిన ఆ ఉత్కంఠతో ప్రపంచవ్యాప్తంగా కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎదురు చూస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆ భారతదేశ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లో కుదుపుతున్న ఆ తిరుమల తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారం ముడుపులు మొత్తానికి ఆ గుట్టు విప్పనున్నారు. ఈడీ రాజకీయంగా కాకరేపుతున్న ఈ యొక్క అంశాన్ని ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. ఈ యొక్క ఈడీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ బోలే బాబా దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అక్కడి నుంచి బోలే బాబా దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నెయ్యి మొత్తం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంతకు ముందు ఎవరైతే ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్ గా పంపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆపి బోలే బాబా దగ్గర నుంచి ఈ యొక్క నెయ్యి సరఫరా తీసుకురావడంతో ఈ యొక్క అంశము చాలా మటుకు ఎందుకు ఆపారు అన్న దాని మీద అనుమానాలు రేకెత్తించాయి. అయితే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి అయితే మొత్తానికి ఈడీ ఎంటర్ అయింది. ఈ యొక్క ఈడీ ఎంటర్ అయిన తర్వాత తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఆ ముడుపులు భారీగా అందాయి. ఈ యొక్క ముడుపుల కారణంగానే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వచ్చింది. జంతు అవశేషాలకు సంబంధించిన ఆ కొవ్వుతో నెయ్యి తయారు చేశారు అన్న విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. భక్తులు దీని యొక్క వ్యవహారం ఏందనేది నిశ్చితంగా నేటికి పరిశీలిస్తున్నారనంటే ఈ యొక్క వ్యవహారం ఎంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆఖరికి ప్రభుత్వాలే మారతాయా ఈ యొక్క అంశం మీద అన్న చందాన ఆ రోజుకి కాకరేపుతుందని చెప్పుకోవచ్చు ఢిల్లీ కల్తీ ఆ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం. అయితే ఆ త్వరలో లబ్ధిదారులు ఏజెంట్లకు సంబంధించి ఆ ఈడీ నోటీసులు ఇవ్వనుంది. నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా వాళ్ళు విచారణకు హాజరయ్యే పరిస్థితి ఉంది. విచారణకు హాజరైన తర్వాత ఆ విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చే అవకాశాలు కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి తిరుమల తిరుపతి ఆ లడ్డు వ్యవహారాలలో ఒకసారిగా ఈడీ ఎంటర్ అవడంతో పరిస్థితి మొత్తం కూడా తారుమారవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మందికి ఇప్పటికే
ఒక టెన్షన్ వాతావరణంతో పాటు విచారణలకు ఎదుర్కొంటున్నారు. చాలా మందికి ఆ ఉత్కంఠం రేపే ఆ పరిస్థితులలో గడుపుతున్నారంటలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ముడుపులు అయితే నాగేశ్వరరావు, ఇప్పటికే సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కి సంబంధించి పలు వార్తలు వస్తున్నాయి. ఎక్కడా కూడా అప్పటి పెద్దల పేర్లు లేవు, కేవలం సెకండ్ గ్రేడ్ ఉద్యోగుల పేర్లు మాత్రమే నిందితుల కింద చేర్చినటువంటి పరిస్థితి అనేటటువంటి వార్తలు ఇప్పటికే బయటకు ఉన్నాయి కదా. ఏంటి అదే గనక నిజమైతే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయినా పెద్ద తలకాయలు బయటకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇది కూడా ఆ తరహానే కొనసాగే, అంటే సిబిఐ కేసును ఆధారంగా చేసుకుని కొనసాగే అవకాశమే ఉంది? ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా మొదట జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయం అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అనుకున్న సందర్భం. ఆఖరికి వైఎస్ఆర్సీపీలోని ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఖచ్చితంగా అనుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా చిట్టు వేశారు, సిబిఐకి అప్పగించారు, ఇప్పుడు ఈడీ రంగంలో దిగుతుంది. ఎక్కడా కూడా మొదట ఆ జగన్మోహన్ రెడ్డి లాగాలనుకున్న క్రమాన్ని మనం చూస్తా ఉన్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు, మీడియా సమావేశాలు పెట్టారు. అయితే ఎక్కడా కూడా దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని 100% చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రస్తుతానికి ఈడీ ఎంటర్ అవుతున్న క్రమంలో అప్పుడు ఎవరైతే తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గా వ్యవహరించారో వైవి సుబ్బారెడ్డి, అలాగే అప్పుడు ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఇరువురు కలిసి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ముద్దాయిలు అవుతారు అన్న క్రమంలో కూడా కొంత మేరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో వైవి సుబ్బారెడ్డి స్వయంగా ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కటం, ఆ కోర్టుకు సంబంధించి అసలు ఎక్కడ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఎవరు గుర్తించారు అని అడగటం, గుర్తించిన క్రమంలో ఇప్పుడు ఈ యొక్క నెయ్యి అవశేషాలు మీరు పట్టుకొని అడుగుతున్నారు, గత ప్రభుత్వంలో జరిగిందనంటే గత ప్రభుత్వంలో ఈ నెయ్యి వ్యవహారం దొరికి ఉండాలి కదా అని ఆ కోర్టు ప్రశ్నించడంతో ఒకసారిగా కొంత మేరకు ఈ యొక్క కేసు నీరు గారిపోయే ఆ క్రమం వచ్చింది అనుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన పరిస్థితి ఉంది. ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అయిన తర్వాత కొంత మేరకు డబ్బులు లావాదేవీలు జరిగాయి, చేతులు మారాయి. ఈ మారిన క్రమంలో ఈడీ ఏదైతే మనీ లాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద ఎన్ఫోర్స్మెంట్ ఈ కేసును ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ అంటారు, దాదాపు ఈసీఆర్ నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇది నమోదు చేయడంతో ఖచ్చితంగా ఎంతో కొంత వ్యవహారం అయితే బయటికి రాకుండా ఉంటది. తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఈ యొక్క నెయ్యి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారిన వ్యవహారంలో కొంత మేరకు డబ్బులు చేతులు మారాయి, ముడుపులు స్వీకరించారు అన్న కోణంలో కూడా ఈ యొక్క వ్యవహారం నడుస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం 4 సంవత్సరాలకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో ఆ రోజు బోర్డు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడైన చిన్నప్పును మొదలుకొని దాదాపుగా 36 మంది చిల్లరపై ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే 235 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా కొంత మేరకు ప్రాథమికంగా దీంట్లో పొందుపరిచిన పరిస్థితి ఉంది. 20 కోట్లకు పైగా హవాలా జరిగిందని ముఖ్యంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. తిరుపతిలోని మంగళం వద్ద ఉన్న ఓ ఇంటికి చేరినట్లు కూడా కొంత మేరకు తెలుస్తా ఉంది. అందులో 75 లక్షల రూపాయల టీటీడీ డైరీ నిపుణుడైన విజయభాస్కర్ రెడ్డికి ఒక 35 లక్షల కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్ కు పోగా దాదాపుగా ఒక 19.86 కోట్లు వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ చావలాకు చేరినట్లు కూడా నిర్ధారణ అయింది. అయితే అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్ళిందనే దాని మీద కొంత మేరకు మిస్టరీగా మిగిలిందని దాంట్లో పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది. బోలేబాబా నిర్వాహకులు
పౌమిల్ జైన్, అలాగే విపిన్ జైన్, ఢిల్లీ చాందినీ చౌక్ వ్యాపారి అయిన ఆశీష్ అగర్వాల్ A15 గా ఉన్నారు. ఆయన ఈ రాకెట్ లో కీలకంగా ఉన్నారు. చివరిగా చాందినీ చౌక్ లో అగర్వాల్ కు హవాలా దుకాణం ఉంది. ఆ షాప్ నెంబర్ 304 దాకా ఉంది. అయితే నెయ్యి ఇతడి నుంచే కొన్నట్లు బోలేబాబా నిర్వాహకులు కూడా కొంతమేరకు తప్పుడు పత్రాలు సృష్టించారని ఆ వివరాలు కూడా పూర్తిగా సేకరించే పనిలో ఉన్నారు. మొత్తానికి ఈడీ ఎంటర్ అవడంతో అరెస్టులు తప్పు అనే సంకేతాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.